శ్రీధర్ ప్రాణాలు తీయబోయిన జోష్న నిజ స్వరూపం సుమిత్రకు తెలిసేలా చేసిన కార్తీక్ దీప. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీధర్ ప్రాణాలు తీయడమేంటి జోష్న? మరి జోష్న నిజ స్వరూపం సుమిత్రకు తెలిసేలా కార్తీక్ దీప ఏం చేశారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జోష్న ఏమేం తప్పులు చేసిందో, అకౌంట్స్లో ఎన్ని ఇబ్బందులు ఇరకాట్లు చేసిందో, ఎంత డబ్బు మాయం చేసిందో అవన్నీ కూడా దొంగ లెక్కలు రాసి ఇదంతా చేయడం వల్లే కంపెనీ దివాలా తీసే పరిస్థితి వచ్చిందని, లాభాల లేక కాదు, జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లు డౌన్ఫాల్ అవ్వడం వల్ల కాదు, కేవలం జోష్న వల్లే, జోష్న డబ్బంతా తినేయడం వల్లే జరిగింది ఇదంతా అంటూ ఇంకా శ్రీధర్ కాస్త కార్తిక్ చెప్తాడు. నాకు ఒకటి అనిపిస్తుంది కార్తిక్, జోష్న శివనారాయణ గారి మనవరాలు కాదు అన్న విషయాన్నైతే శ్రీధర్ అనుమానంగా వ్యక్తం చేస్తాడు. అలా ఎలా చెప్తారు మాస్టారు అని చెప్పాను. కానీ ఇప్పుడు నీకు నా మీద ఎంత కోపం ఉన్నా నాకు నష్టం వచ్చేటట్టు నువ్వు చేయగలవా? చెయ్యలేవు. ఎందుకంటే నాకు ఏదున్నా ఈరోజు కాకపోతే రేపటికైనా సరే నీకు దక్కుతుంది కాబట్టి. మరి శివనారాయణ గారి ఏకైక వారసురాలు జోష్న. మరి అలాంటి తప్పుడు జోష్నే కదా ఆ ఆస్తి అంతటికి ఏకైక వారసురాలు. కానీ జోష్న చేసిన పని వల్ల ఏం జరిగింది? ఈ కంపెనీలో ఉన్న అకౌంట్లు వేరే కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ లాస్ చూపించింది. అంటే ఈ కంపెనీని సర్వనాశనం చేయాలని జోష్న అనుకుంది. అందుకే ఈ విషయాలన్నీ బయట పెట్టాలి అనుకుంటున్నాను. అలా బయట పెడితే శివనారాయణ గారు గుండె తట్టుకోగలదా అని ఆలోచిస్తున్నాను అని చెప్పనేసరికి కార్తీక్ కంగారు పడుతూ ఉంటాడు. ఏంట్రా కార్తీక్, నాకు వచ్చిన అనుమానం నీకొచ్చిందా లేక నిజమని నీకు తెలుసా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మాస్టారు, నాకు తెలియడం ఏంటి? అయినా జోష్న ఎన్నో కారణాలు ఉండొచ్చు, 190 కారణాలు కావచ్చు, ఏదైనా కానివ్వండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో తను చేసింది 100% తప్పే. తను చేసింది తప్పు కాబట్టి ఖచ్చితంగా తనకు శిక్ష పడాల్సిందే. అలా శిక్ష పడాలి అంటే మీరు చేసిన జోష్న చేసిన అన్ని పనులు, అంత లాసు కూడా సాక్ష్యాల రూపంలో మీ దగ్గర ఉందా? మీరిప్పుడు తాత ముందు బయట పెట్టగలరా అనగానే దానికి నాకు కొంచెం టైం కావాలి అని చెప్పనేసరికి సరే వీలైనంత తొందరగా సాక్ష్యాలు సంపాదించండి అనగానే మరి జోష్ని లోపు ఏదైనా కప్పిపుచ్చే ప్రోగ్రాం చేస్తుందేమో అనగాని ఎన్ని చేస్తే ఏముంది మాస్టారు, మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఆల్రెడీ టెన్షన్ పడే ఉంటుంది మీరు 2 కోట్ల విషయం బయట పెట్టినప్పుడే. మిగిలిన స్కాములు కూడా బయట పెట్టాలి, ఖచ్చితంగా బయట పెట్టండి. వీలైనంత తొందరగా తాత ముందు బయట పెడితే మనవరాలికి ఎలా బుద్ధి చెప్పాలో తాతకు తెలుసు, కూతుర్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో వాళ్ళ నాన్నకు తెలుసు, మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకుండా ఎలా ఉంచాలో వాళ్ళ అమ్మకు తెలుసు అంటూ కార్తిక్ చెప్పేసేసరికి సరే అని బయలుదేరతారు. ఇంకిక్కడే ఆల్రెడీ కాశీని రెచ్చగొట్టడంతో ఆల్రెడీ జోష్న చేసిన ఫ్రాడులన్నీ శ్రీధర్ బయటకు తీస్తున్నాడన్న విషయం చెప్పాడు కదా, అది పట్టుకుని ఇద్దరు గదిలోకి వచ్చి టెన్షన్ పడిపోతూ ఉంటారు. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదే, నువ్వేదైనా చేసేటప్పుడు నాకు చెప్పమని. నీ సొంత పెత్తనానికి చేసేసావు. నేను అంతా కష్టపడి నా లైఫ్ను రిస్క్లో పెట్టి బిడ్డల్ని మార్చింది ఎందుకే? నీ జీవితాన్ని బాగు చేయాలి అన్న ఉద్దేశంతోనే కదా. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు రాని, జరగాల్సిన దాని గురించి చూడు అనగానే జరిగిపోవడం ఏంటే జరిగిపోవడం, ఇంతకీ ఎన్ని కోట్లు నష్టం చూపించావో అనగానే ఆ లెక్కలన్నీ నాకు గుర్తులేదు, నేనే నెక్స్ట్ సీఈఓని అవుతాను కదా అని వాటి గురించి పట్టించుకోలేదు అనగానే పట్టించుకోవు, నువ్వెందుకు పట్టించుకుంటావు? ఇప్పుడు ఏం చేయాలో చెప్పు గ్రాని అని చెప్పాను. కానీ ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీలేదు, ఎటైనా పారిపో, ఎక్కడికైనా పారిపో అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు గ్రాని? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి పారిపోయినంత మాత్రాన ఆ లెక్కలు బయట పడకుండా ఉంటాయా అని చెప్పనేసరికి మరి ఏం చేద్దామనుకుంటున్నావే అని చెప్పాను. కానీ నాకేం తెలుసు, మావయ్యకి సీఈఓ పోస్టు ఇచ్చారు కదా అని ఆ పోస్టు చేసుకోవచ్చు కదా, ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేయాలా? తనకేదో గొప్ప వస్తుందని ఇంతలాగా అన్నీ కూడా బయట పెట్టాలా ఏంటి అంటూ జోష్న మాట్లాడేసరికి నువ్వు తప్పులు చేసి శ్రీధర్ని అంటావేంటే?
అని చెప్పనగానే, అంటే నువ్వు మామయ్యని సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పనేసరికి, ఎవడైనా కొత్తగా పోస్ట్లోకి వస్తే వాళ్ళ ముందు వాళ్ళు ఏమేం లెక్కలున్నాయో అవన్నీ తేల్చుకోలేదనుకో, తర్వాత వాళ్ళ నెత్తి మీద పడుతుంది. అందుకే శ్రీధర్ తన డ్యూటీని తను చేస్తున్నాడు. పైగా మాంగారు క్షమించారు. మాంగారు ఒకప్పుడు శ్రీధర్ని మెడపట్టి బయటకు గెంటేసిన మాంగారే తీసుకొచ్చి కంపెనీ లీడ్ రోల్లో పెట్టాడు అంటే తన మీద ఎంత నమ్మకంతో పెట్టుంటాడు. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి శ్రీధర్ ఆ మాత్రం కష్టపడతాడు. శ్రీధర్ తప్పేమీ లేదు, తప్పంతా నీదేనే. దొరికినంత వరకు లొల్లేద్దాము అని అనుకున్నావు, కానీ అది చాలా పెద్ద తప్పు. అలా చేయడం వల్ల ఎంత పెద్ద పొరపాటు జరుగుతుందో నీకు అర్థం కావట్లేదే. ఇప్పుడు మీ తాత ముందు నిన్ను 2 కోట్లకే నిలబెడితే మీ అమ్మ పేరున ప్రాపర్టీ కొన్నానని చెప్పావు. ఇప్పుడు నెక్స్ట్ ఈ డబ్బు మీద నిలబెడితే ఏం చెప్తావు? తాత పేరు మీద ఇది కొన్నాను అది కొన్నావు అంటే మీ తాత ఊరుకుంటాడా, మీ అమ్మ ఊరుకుంటుందా? నువ్వు చాలా తప్పు చేస్తున్నావే, చాలా చాలా పెద్ద తప్పు చేశావు. ఈ తప్పుని సరిదిద్దుకోవడం నీ వల్ల కానే కాదు, ఎప్పటికీ నీ వల్ల కాదు. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటపడితే నువ్వు ఎంత పెద్ద రిస్క్లో పడతావో నేనే నీకు చెప్పలేను అంటూ ఇంకా వీళ్ళిద్దరూ డిస్కషన్ పడతారు. నేనే ఏదొకటి చేస్తానులే, ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అనగానే, మళ్ళీ మరొక తప్పు చేయబోతున్నావా అని చెప్పనేసరికి, నువ్వు నన్నేమీ కాపాడలేవు కదా, ఇదంతా వచ్చినా నువ్వు నోరు మూసుకొని నిలబడతావే తప్ప నువ్వు నన్నేమీ సేవ్ చేయవు కదా అని చెప్పాను. కానీ నువ్వు ఊబిలో ఊరిపోతూ కిందకి దిగిపోతూ నన్ను సేవ్ చేయలేదంటావేంటే? నీకు చెయ్యనివ్వడానికి నేను గనక ఊబి దగ్గరికి వస్తే నన్ను కూడా నువ్వు ఊబిలోకి లాగేస్తావు. అప్పుడు నువ్వు నేను ఇద్దరం మునిగిపోతాము. అది నీకు అర్థం కావట్లేదు. మీ తాత అస్సలు వదిలిపెట్టడు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. మీ తాత వాళ్ళ తాతల దగ్గర నుంచి సంపాదించిన డబ్బు అనుకుంటున్నావా? మీ తాత నా కళ్ళ ముందే గొప్పవాడిగా ఎదిగాడే. మీ తాత చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. అలాంటిది మీ తాతను తక్కువ అంచనా వేసి నువ్వు చాలా తప్పుగా ఆలోచించావే. చాలా నష్టం తీసుకొస్తావు. ఇప్పుడు ఏం చేసినా కానీ మీ తాత నిన్ను క్షమించడు. ఏం జరుగుతుందో ఏంటో. నువ్వు వాళ్ళ మనవరాలు కాదు అన్న విషయం కూడా బయటపడే పరిస్థితి వస్తుంది అని చెప్పనేసరికి, అలా ఎలా వస్తుంది గ్రాని అని చెప్పాను. కానీ ఎందుకు రాదే? ఎందుకు రాదు? నువ్వే కనుక సొంత మనవరాలు అయితే ఇలాంటి ఫ్రాడ్లు చేస్తావా? కంపెనీ బిజినెస్ బాగుండాలని కదా చూస్తావు. కార్తీక్ సొంతవాడు కాబట్టే కదా కంపెనీ బిజినెస్ బాగుండాలని చూస్తున్నాడు. శ్రీధర్ కూడా అలానే చూస్తాడు. మరి అలాంటి తప్పుడు నువ్వు తప్పు చేస్తావని ఎందుకు అనుకుంటారు? నువ్వు సొంతదానువు కాదు కాబట్టే తప్పు చేస్తావు అని వాళ్ళు అనుకుంటారు. నీ మీద అనుమానం వాళ్ళకి వచ్చేటట్టుగా నువ్వే చేసావే అంటూ మాట్లాడేసరికి, గ్రాని ఏదొకటి చెయ్యి గ్రాని అని చెప్పాను. కానీ నేనేం చేయలేని, నా వల్ల అయితే ఏం కాదు, నేనేం చేయాలో నాకే అర్థం కావట్లేదు, ఎటూ తేల్చుకోలేని సిచ్యువేషన్లో నేను ఉన్నాను అని చెప్పి మాట్లాడేసరికి, ఇంకా నేనే ఏదో ఒకటి చేస్తాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటుంది. అనేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పారిచేతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీప కూడా వార్నింగ్ ఇచ్చింది కదా, నా బిడ్డ జోలికి వస్తే వదిలిపెట్టనని. దాని గురించి కూడా ఆలోచిస్తుంది ఇంకా జోష్న. అయితే అలా ఆలోచించిన జోష్నకు ఒకే ఒక్క ఉపాయం తడుతుంది. అది శ్రీధర్ ప్రాణాలు తీసేయాలని. ముందైతే శ్రీధర్తో మాట్లాడి నేను చేసిన తప్పులు బయట పెట్టొద్దు అని అడుగుదామనుకుంటుంది. అడగిన తర్వాత ఒకవేళ శ్రీధర్ ఒప్పుకోని పక్షంలో ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాము అన్న ఉద్దేశంతో జోష్న కాస్త అనుకుంటుంది. అనుకునే లోపే శ్రీధర్ కాస్త ఇంటికి వచ్చేస్తాడు. కార్తీక్ శ్రీధర్ దింపిన తర్వాత, ఏంటి శ్రీధర్ కొడుకుతో కలిసి వచ్చావు అని చెప్పనగానే, అవును మామయ్య గారు, దీపని కార్తీక్ని మా ఇంటికి భోజనానికి టిఫిన్కి పిలిచింది కావేరి. అందుకే కాశీని దీపని తీసుకుని వెళ్ళమని చెప్పి నేను నా కొడుకుతో కలిసి బండి మీద వచ్చాము అని చెప్పనేసరికి, చాలా అదృష్టవంతువు శ్రీధర్ అని చెప్పనగానే, ఎందుకు మామయ్య గారు అని చెప్పనగానే, ఎదిగిన కొడుకు బండి డ్రైవింగ్ చేస్తుంటే వెనకాల కూర్చుని తిరగడం ఎంత సంతోషం అనిపిస్తుందో తెలుసా? నేను ఆ స్టేజ్ దాటి వచ్చేసాను. ఇప్పుడు అలా చెయ్యాలన్నా నేను చెయ్యలేను అనగానే, ఎందుకు చేయలేము నాన్న అని చెప్పనేసరికి, నువ్వు బండి డ్రైవ్ చేసే ఓపిక నీకు ఉందేమో కానీ బండి మీద కూర్చునే ఓపిక నాకు లేదు అని చెప్పనేసరికి, ఓపికదేముంది తాత, ఓపిక
తెచ్చుకుంటే అదే వస్తుంది. మనం తిరగాలి అని కోరిక ఉంటే ఖచ్చితంగా తిరగొచ్చు అని చెప్పనేసరికి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం లేరా అని చెప్పను కానీ, ఏంటి శ్రీధర్ ఏదైనా మాట్లాడాలా అనగానే, అవును మామయ్య గారు మీకు ఒక విషయం ఒకటి చెప్దామని వచ్చాను అనేసరికి జోష్న పారిజాతం ఇద్దరు టెన్షన్ పడిపోతారు. ఏం చెప్పడానికి వచ్చాడు, కొంపతీసి ఇప్పుడే లెక్కలన్నీ బయట పెట్టేయడానికి వచ్చాడా ఏంటి అనుకుంటూ కంగారు పడుతూ ఉండగా, ఏంటి శ్రీధర్ అది అని చెప్పను కానీ, ఒక్క నిమిషం మామయ్య గారు అని చెప్పి జోబీలోంచి ఫోన్ తీసి జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ట్రక్స్ అయితే పంపించారు కదా, ఆ ట్రక్స్ వీడియో కార్తీక్ చూపించిన అదే వీడియోని శివన్నారాయణకి చూపించేసరికి శివన్నారాయణ చాలా సంతోషపడిపోతాడు. వావ్, చాలా సక్సెస్ అయినట్టుంది అనగానే, అవును చాలా సక్సెస్ అయింది అనగానే, దీప మజాక నాన్న, దీప కష్టపడి హోటల్స్ అన్నీ కూడా ఎలా చేయాలో ఏంటో వాళ్ళ నాన్న తనకు నేర్పించిన తెలివితేటలతో మనకు ఒక సలహా ఇచ్చింది, ఆ సలహా బాగా సక్సెస్ అయింది అని చెప్పి దశరథ్ చెప్తాడు. అవును దశరథ, నువ్వు చెప్పింది నిజమే అమ్మా దీప అని చెప్పనేసరికి, చెప్పండి అనగానే వీడియో చూపించేసరికి, నువ్వు మాకు ఇచ్చిన చిన్న సలహా చాలా బాగా సక్సెస్ అయింది. అదే కాదు మామయ్య గారు, జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ కూడా కలకల్లాడుతూ ఉంది, దానికి సంబంధించిన వీడియో అని చెప్పి చూపించేసరికి రెస్టారెంట్ మొత్తం నిండా జనాలే ఉంటారు. జనాలే కనిపించేసరికి, చాలా థ్యాంక్స్ బావా, నీ మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు అనగానే, మీరు నాకు బాధ్యతతో ఒక పనిని అప్పగించారు, అది నేను ఎంతో బాధ్యతతో చేయాలి. ఎందుకంటే మీరు నా కుటుంబం బాగుండాలని నేను కోరుకుంటాను కదా. కుటుంబ శ్రేయస్సు కోసం కోరుకునే వాళ్ళు ఎవరైనా ఇలానే చేస్తారు, నేను ఇలానే చేశాను అనేసరికి, సరే శ్రీధర్ వీలు చూసుకుని మేము ఆ కంపెనీ దగ్గరికి వస్తాము అని చెప్పనేసరికి, సరే వెళ్ళొస్తాను రా కార్తీక్, వెళ్ళొస్తానమ్మా దీప అని చెప్పాను కానీ, అలాగే మామయ్య అని చెప్పనేసరికి, కాశీ బయటే ఉండిపోయినట్టున్నాడు, కాశీకి కాఫీ ఏమైనా ఇచ్చావా దీప అని చెప్పాను కానీ, వద్దు మామయ్య గారు, ఉదయమే ఇంటి దగ్గర నుంచి టిఫిన్లు చేసి బయలుదేరాము అని చెప్పనేసరికి, సరే మామయ్య గారు వెళ్ళొస్తామని చెప్పాను కానీ, సరే అని ఇంకిద్దరు వెళ్ళొస్తారు. ఇంకా బయట వరకు వచ్చి కాశీ అని చెప్పాను కానీ, చెప్పండి తాతయ్య గారు అని చెప్పాను కానీ, మీ మాంగారితో కలిసి నువ్వు బిజినెస్ ఎలా చేయాలో ఏంటో అన్నీ నేర్చుకో, తొందరలోనే నీ చేత ఏదో ఒక రెస్టారెంట్ పెట్టేస్తాను నేను. స్వప్నకు కూడా ఎప్పటి నుంచో రెస్టారెంట్ చేయాలని ఆశగా ఉందంట కదా, అది మీ ఇద్దరూ కలిసి చేసుకుందరు కానీ, మీ మామయ్య గారితో ఉండి మీ మామయ్య గారు ఏం చేస్తున్నారో, ఎలా తన ఐడియాలజీని ఉపయోగిస్తున్నారో అన్నీ కూడా చూడు కాశీ అనగాని, అలాగే తాతయ్య గారు అని చెప్పనేసరికి, సరే వెళ్దాం పదా అని చెప్పాను కానీ, సరే రండి అని చెప్పాను కానీ, నువ్వుండు నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పాను కానీ, పర్వాలేదు మామయ్య గారు అని చెప్పాను కానీ, నిజమే చెప్తున్నావా అనగానే, అవును మామయ్య గారు నిజంగానే చెప్తున్నాను అని చెప్పి, ఇంకా కాశీయే డ్రైవింగ్ సీట్లో కూర్చుని శ్రీధర్ని తీసుకువెళ్ళేసరికి, అవును నాన్న నువ్వు చెప్పింది నిజమే, స్వప్నకు కూడా ఆలోచనలు ఉంటాయి, ఎందుకంటే వీళ్ళకి ఉన్నాయి కదా, ఖచ్చితంగా మనం వాళ్ళ గురించి ఏదో ఒకటి చెయ్యాలి అనగానే, అవును అందుకే నేను అలా అన్నాను అనేసరికి, అందరికీ ఇలా పెట్టించుకుంటూ పోతే అని చెప్పాను కానీ, నీ సొమ్మేం కాదు కదా పారిజాతం, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త కేక వేస్తాడు. వెళ్ళిపోయిన తర్వాత జోష్న, ఇంకా మామయ్య బయట పెట్టలేదు, బయట పెట్టకముందే నేను మేలుకోవాలి అని ఇప్పుడు ఫోన్ చేస్తే పక్కన కాశీ ఉంటాడు, కాశీ ఉండగా ఫోన్ చేయకూడదు, ఒక పావు గంట ఆగితే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి వెళ్ళిపోతాడు కాబట్టి అప్పుడు ఫోన్ చేద్దాము అని చెప్పి జోష్న కాస్త ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోపు పారిజాతం వచ్చినా, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, నేను ఇప్పుడు కాదు మాట్లాడేది అని చెప్పి వెళ్ళిపోమంటుంది. ఏం చేయబోతుంది ఇది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. జోష్న పావుగంట అరగంట అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తుంది శ్రీధర్కి. ఫోన్ చేసేసరికి శ్రీధర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పు మేనకోడలా అని చెప్పనేసరికి, నేను నీతో మాట్లాడాలి మామయ్య అని చెప్పనేసరికి, మాట్లాడు, నేనేమన్నా వద్దన్నానా అని చెప్పాను కానీ, ఇలా కాదు బయట డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి అని చెప్పాను కానీ, ఇప్పుడు నేను ఆఫీస్ అవర్స్లో ఉన్నాను, నేను డ్యూటీ చేసుకోవాలి అని చెప్పనేసరికి, ఏం కాదు మామయ్య ఒక పావు గంట సేపు బయటికి రా అని చెప్పాను కానీ, నేను పావు గంట సేపు
బయటికి రాలేను. నా డ్యూటీయే నాకు ముఖ్యం. నేను డ్యూటీని నెగ్లెక్ట్ చెయ్యను. నేను వర్క్ చేసే అవర్స్లో ఒక్క అవర్ కూడా వేస్ట్ కానివ్వను. నా వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6 తర్వాత నేను ఫ్రీ అవుతాను. అప్పుడు వచ్చి మాట్లాడదలుచుకుంటే మాట్లాడు, అప్పుడు ఫోన్ చేయని చెప్పనేసరికి, సరే మామయ్య, నేను 6 దాటిన తర్వాత ఎక్కడికి రావాలి ఏంటో లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేసే మామయ్య అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శ్రీధర్. అసలు జోష్న ఏం మాట్లాడాలనుకుంటుంది నాతోటి? ఈ విషయం వెంటనే కార్తిక్కి చెప్పాలి అని వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తారు. చెప్పండి మాస్టారు అనగానే, జోష్న ఫోన్ చేసిందిరా నాకు అని చెప్పనేసరికి ఎక్స్పెక్ట్ చేశా, ఖచ్చితంగా జోష్న కాల్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశా అని చెప్పాను. కానీ మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రమ్మంది, ఇప్పుడు రాను, వర్కింగ్ అవర్స్లో నేను బయటికి రాను, ఈవినింగ్ 6 దాటిన తర్వాత వస్తాను అని చెప్పాను అనగానే, మరి జోష్నేమంది అని చెప్పాను. కానీ ఎక్కడికి రావాలో లొకేషన్ షేర్ చేస్తాను, అప్పుడు రా మామయ్య అంటూ చెప్పింది అనగాని, సరే మాస్టారు, నువ్వు జోష్నతో చాలా జాగ్రత్తగా ఉండు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జోష్న నీకు లొకేషన్ షేర్ చేయడంతో వెంటనే నువ్వు నాకు లొకేషన్ షేర్ చెయ్యి. సరే కార్తిక్ అని చెప్పనేసరికి ఇది ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత, ఏంటి బావా అని చెప్పనేసరికి, ఇలా రా అని చెప్పి మొత్తం విషయం అంతా శ్రీధర్ చెప్పిన విషయం అంతా చెప్పుకొస్తాడు. అవునా బాబా, అయితే ఇందాక కాశీతో వీళ్ళు ఏదో మాట్లాడారు బాబా, తర్వాత రూమ్లోకి వెళ్ళి చాలా టెన్షన్ పడ్డారు. ఎందుకో ఏంటో నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పాను. కానీ అయితే కాశీని ఏదో రెచ్చగొట్టుంటారు, కాశీ మీరు లెక్కలు అవి ఇవి అని ఏదో మాట్లాడుంటాడు, అందుకే నానమ్మ మనవరాళ్ళిద్దరూ టెన్షన్ పడ్డారు అని చెప్పనేసరికి, మరి ఇప్పుడు ఏం చేస్తారు? జోష్న ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది బాబా. ఈ మావయ్య గారు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనిషి, తనను తాను కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తుంది అని చెప్పనేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దాము అనగానే, మనతో పాటు అమ్మను కూడా తీసుకువెళ్దాం, అప్పుడే కదా జోష్న నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది అని చెప్పనేసరికి, అప్పుడు తీసుకువెళ్ళి అసలు వాళ్ళ మాటలు విందాం, ఫస్ట్ వాళ్ళ మాటలు వినిపించడం కోసం తీసుకువెళ్దాం, ఇలా సిచ్యువేషన్ ఇది ఉంది అని చెప్పే తీసుకువెళ్దాం అనగానే సరే అని చెప్పి ఇంకా జోష్న 6 తర్వాత లొకేషన్ పెడుతుంది. లొకేషన్ పెట్టడంతో వెంటనే కార్తిక్కి ఫార్వర్డ్ చేస్తాడు. కార్తిక్కి ఫార్వర్డ్ చేయడంతో జోష్న గబగబా మెట్ల దిగి కిందకు వస్తుంది. వచ్చేసరికి జోష్న వెళ్ళిపోవడంతో దీప కార్తిక్ ఇద్దరు కూడా అత్త నీకో విషయం చెప్పాలి అనేసరికి, ఏంట్రా అది అని చెప్పాను. కానీ ఇలాంటి సంగతి అనగానే, ఏంటి నువ్వు చెప్పేది నిజమా అనగానే, నేను అబద్ధం చెప్తున్నాను అంటే ఒక్కసారి నాతో రా అత్త అంటూ కార్తీక్ దీప ఇద్దరు కలిసి సుమిత్రను తీసుకుని వెళ్తారు. ఏ లొకేషన్ అయితే పెట్టిందో ఆ లొకేషన్ దగ్గర శ్రీధర్ వెయిట్ చేస్తూ ఉంటాడు, జోష్న కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా వెళ్ళి మాట్లాడుకుంటారు. దూరం నుంచి దీప, కార్తీక్, ఇటు సుమిత్ర ముగ్గురు కూడా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి, హాయ్ మామయ్య, ఎలా ఉంది కొత్త సీఈఓ పోస్టు అనగానే, సీఈఓ పోస్టు నాకు కొత్త ఏమో కానీ బాధ్యతలు తీసుకోవడం, జాగ్రత్తగా ఉండడం, తప్పులు ఒప్పులు బయట పెట్టడం నాకు కొత్త కాదు. నేను ఏం చేసినా నీతి నియమంగా చెయ్యాలనుకుంటాను అనగానే, ఓహో, ఆ నీతి నియమంగా చేసే అత్తయ్యని మోసం చేసి కావేరిని పెళ్లి చేసుకున్నావా అనగానే, అది నా పర్సనల్ విషయం, నువ్వు నాతో ఎందుకు మాట్లాడడానికి వచ్చావో ఆ విషయం చెప్పు అనగానే, ఏంటి మావయ్య, నా గురించి మొత్తం విషయం అంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావంట? నేను ఏం తప్పులు చేశానో, ఎంత లెక్కలు మాయం చేశానో అన్నీ తెలుసుకుంటున్నావంట కదా, అన్ని విషయాలు బయట పెట్టడానికి అంతా సిద్ధం చేస్తున్నావంట కదా అని చెప్పాను. కానీ నీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం పక్కా కరెక్ట్, ఖచ్చితంగా మీ తాత ముందు విషయాలన్నీ బయట పెడతాను అనగాని, చూడు మామయ్య, నువ్వు నీ నిజాయితీని నిరూపించుకోవడం కోసం నేను చేసిన తప్పుల్ని నువ్వు బయట పెట్టావనుకో, తర్వాత నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితికి నేను వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి, అది నీ ఇష్టం జోష్న, నాకు ఒక కంపెనీని బాధ్యతగా అప్పగించారు, నా మీద ఎంతో నమ్మకంగా బాధ్యత అప్పగించినప్పుడు నేను నా బాధ్యతను పూర్తిగా సక్రమంగా నిర్వర్తించుకోవడం నా బాధ్యత, అలాగే ఉండాలి అనుకుంటాను, అంతే తప్ప నేను ఒకరిని మోసం చేయాలని కోరుకోను. అలాంటి తప్పుడు మరి నువ్వు నా దగ్గరకు వచ్చింది ఎందుకు వచ్చావు అనగానే, చూడు మామయ్య, బిజినెస్ అన్న తర్వాత లాస్ ఉంటుంది అనగానే, చూడు జోష్న,
బిజినెస్ అన్న తర్వాత లాస్ ఉంటుంది కానీ జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ లాస్లో లేదు. లాస్లో పడేటట్టు నువ్వే చేసావు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారా వాళ్ళు అని చెప్పాను కానీ నిజమంతా బిజినెస్ కావాలని డౌన్ఫాల్ అయింది అనుకుంటున్నావా? జోష్న వల్ల డౌన్ఫాల్ అయింది. జోష్న కంపెనీలో డబ్బులన్నీ వాడుకోవడం వల్ల డౌన్ఫాల్ అయింది. తను ఈ కంపెనీ నుంచి డబ్బులు మరొక కంపెనీలో పంపించి ఆ కంపెనీ వాళ్ళకి డబ్బు అందజేసి ఇక్కడ మాత్రం పెద్ద నష్టాన్ని చూపించింది అని చెప్పనేసరికి ఎందుకు ఇదంతా చేస్తుంది జోష్న అని చెప్పాను కానీ ఏమో నాకేం తెలుసత్తా, చూడు నాన్నని ఎందుకు పిలిచిందో నాన్నతో ఏం మాట్లాడుతుందో అని చెప్పనేసరికి చూడు మావయ్య, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. నేను చేసిన తప్పులేమీ నువ్వు బయట పెట్టడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో తాత ముందు బయట పెట్టొద్దు. మొన్న నేను చేసిన 2,34,00,000 మాత్రమే తెలుసు అని చెప్పాను కానీ ఆ విషయం తెలుస్తాను జోష్న. అది మీ అమ్మ పేరు మీద ప్రాపర్టీ కొన్నాను పెళ్లి రోజు కోసం అంటూ అబద్ధం చెప్పి తప్పించుకున్నావు కానీ ఆ ప్రాపర్టీ కొనుక్కున్నది నీ పేరు మీద. పక్కా ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన డూప్లికేట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. సుమిత్ర చెల్లి పేరు మీద కొన్నానని సుమిత్రను మెప్పించాలని అబద్ధం బాగానే చెప్పావు కానీ నిజాలన్నీ నాకు తెలిసిపోయింది. అది కొన్నది సుమిత్ర పేరు మీద కాదు నీ పేరు మీద అన్న విషయం నాకు తెలుసు జోష్న అని చెప్పనేసరికి ఓహో, నా గురించి అన్నీ తెలుసుకున్నావన్నమాట. అన్నీ తెలుసుకున్నావు సరే, ఈ విషయాలన్నీ బయట పెడితే నీ పరిస్థితి ఏమవుతుందో మరి తెలుసుకోలేకపోయావా అని చెప్పాను కానీ ఏం చేస్తావు, ఏం చేయగలవు అనగాని ఏదైనా చేస్తాను, ఏదైనా చేయగలను. నీ ప్రాణాలు తీసి ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాను. ఎంక్వైరీలో కూడా నేనని దొరకను. ఎందుకంటే ఇది లైసెన్స్డ్ రివాల్వర్ కాదు, నేను సొంతంగా తీసుకున్న రివాల్వర్. ఈ రివాల్వర్తో నిన్ను షూట్ చేసినా ఎవరు అడిగే దిక్కుండదు. ఎవరు నిన్ను షూట్ చేశారో కూడా ఎవరు కనిపెట్టలేరు. నా పేరైతే బయటికి రాదు అని చెప్పనేసరికి ఏంటి ప్రాణాలు తీస్తాను అని చెప్పి నన్ను బెదిరిస్తున్నావా అని చెప్పను కానీ బెదిరించడం కాదు, నీ ప్రాణాలు ఖచ్చితంగా తీసేస్తాను. నువ్వు గనక నేను చెప్పినట్టుగా నాకు సహాయం చెయ్యకపోతే, నాకు సపోర్ట్ చెయ్యకపోతే ఆ డబ్బుల విషయం ఏ లెక్క బయటికి రాకుండా నీ ఉద్యోగం నువ్వు సక్రమంగా చేసుకోకపోతే ఏం చేయాలో అదే చేస్తాను మావయ్య అని చెప్పాను కానీ అంటే ఇప్పుడు నన్ను షూట్ చేయాలి అనుకుంటున్నావు అంతేనా అని చెప్పాను కానీ అవును అంటుంది. ఎందుకంటే అక్కడ కార్తీక్, సుమిత్ర, కదీప ముగ్గురు ఉన్నారని శ్రీధర్కి తెలుసు. వాళ్ళు చూస్తున్నారని కూడా శ్రీధర్ చూశాడు. సో అందుకని శ్రీధర్ ధైర్యంగా చెప్తాడు, అంటే ఇప్పుడు నన్ను షూట్ చేసి నువ్వు తప్పించుకోగలవని అనుకుంటున్నావా అనగానే ఖచ్చితంగా తప్పించుకుంటాను అనగానే నేను నీవు చేసిన తప్పులు ఖచ్చితంగా బయట పెట్టి తీరుతాను. ఎట్టి పరిస్థితుల్లో నీ తప్పులు నేను వదిలిపెట్టను జోష్న అని చెప్పనేసరికి ఏంటి మావయ్య నిన్ను ఎంతెలా బెదిరిస్తున్నా, నా చేతిలో గన్నను పెట్టి బెదిరించినా కానీ నువ్వు లొంగిపోవా అనగానే ఖచ్చితంగా లొంగిపోను, ఖచ్చితంగా నిన్ను షూట్ చేసే ఇక్కడి నుంచి వెళ్తాను. అయితే నా డీల్కి ఒప్పుకో, లేదంటే మాత్రం అస్సలు ఒప్పుకోను అని చెప్పనేసరికి చూడు జోష్న, నేను ఇక్కడి నుంచి నీతో తప్పించుకోవడానికి డీల్కి ఒప్పుకుంటున్నానని నిజాన్ని బయట పెట్టొచ్చు, కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. నేను చేసిన తప్పేంటి అంటే కాంచనకు తెలియకుండా కావేరిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. అంతకు మించిన తప్పు మరొకటి చెయ్యాలని అస్సలు అనుకోను అంటూ ఇంకా చెప్పేసేసరికి అది కాదు మామయ్య, ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పాను కానీ నేను ఆలోచించుకునే సమస్య లేదు, నేను తప్పు చెయ్యను అని చెప్పి మాట్లాడేసరికి అయితే 3 అంకెలు లెక్క పెట్టేది వరకు నీకు అవకాశం ఇస్తున్నాను. 3 అంకెల్లో నీ నిర్ణయం చెప్పి ఆపు జోష్న అంటే చాలు, అంతకు మించి ఏం అనవసరం లేదు, అంతా నేను అర్థం చేసుకుంటాను. 1 అని చెప్పి మాట్లాడడం, నెంబర్లు కౌంట్ చేయడంతో కార్తీక్, దీప, సుమిత్ర ముగ్గురు నడుచుకుంటూ వస్తారు. 2 అని చెప్పాను కానీ సుమిత్ర అంటుంది అనవే 3 అను 3 అంటూ సుమిత్ర కాస్త అనేసరికి వెనక్కి తిరిగి చూడడంతో చెంప చెల్లు అనిపిస్తుంది. ఏంటి నువ్వు చేసిన తప్పులు బయట పెడితే మీ మామినే షూట్ చేసి ప్రాణాలు తీసేయడానికి ప్రయత్నిస్తావా? నువ్వు అసలు మనిషివేనా? మనుషుల ప్రాణాలు తీయాలంటే ఎంత తేలిక నీకు? మనిషిని అంతం చేయడానికి నువ్వు ఎంతకైనా తెగిస్తావా అంటూ మాట్లాడేసరికి అది కాదు మమ్మీ అని చెప్పాను కానీ వెంటనే కార్తీక్
జోష్న చేతిలో ఉన్న రివాల్వర్ లాక్కోరా అని చెప్పనేసరికి జోష్న చేతిలో ఉన్న రివాల్వర్లు ఇవ్వకపోవడంతో జోష్న చెంప చెల్లు అనిపిస్తుంది సుమిత్ర అయితే. ఇప్పుడు మరి సుమిత్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తప్పు చేస్తే ఎవరినైనా వదిలిపెట్టని సుమిత్ర మరి జోష్ని ఇంత పెద్ద తప్పు చేయడానికి సిద్ధపడింది. తన ఆడబొడుచు భర్తనే షూట్ చేయడానికి సిద్ధపడిన జోష్నను అంత ఈజీగా వదిలిపెట్టేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.